కృతజ్ఞత అనేటువంటిది కలిగి ఉన్నప్పుడే మనకి వికాసం అనేటువంటిది ఏర్పడుతుంది. కృతజ్ఞత ఎక్కడి నుండి మొదలు పెట్టాలి అంటే, ఒక మానవుడు జన్మించినప్పుడు ఆ మానవ జన్మకు కారణమైనటువంటి తల్లిదండ్రులు మొట్టమొదట కృతజ్ఞతకు అర్హులుగా చెప్పబడుతున్నారు. 84 లక్షల జడజన్మల్లో అల్లకల్లోలంలో చిక్కుకుని అలమట చెందుతున్నటువంటి ఆత్మకు మానవ రూపాన్ని ఈశ్వర ప్రసాదంగా లభింపజేసేటువంటి తల్లిదండ్రులు మొట్టమొదటిగా కృతజ్ఞతకి అర్హులు. అందువల్ల తల్లిదండ్రుల్ని దైవంగా భావించమని మన ధర్మం చెబుతుంది. ఆ విధంగా మాతృదేవోభవ పితృదేవోభవ అనేటువంటి మొట్టమొదటి స్థానాన్ని మనం తల్లిదండ్రులకు అందించాం. తల్లిదండ్రుల నుండి మనం ఏం పొందినా ఏం పొందకపోయినా, వారు మనకు ఒక 4-5 ఎకరాలు రాసిచ్చినా రాసి ఇవ్వకపోయినా, వారు మనకు అప్పులు ఇచ్చినా కానీ ప్రతి వ్యక్తి కూడా వారి తల్లిదండ్రులకు ఖచ్చితంగా కృతజ్ఞుడై ఉండాలి. ఎందువల్ల అంటే మనం ఇవాళ బ్రతికి ఉండడానికి, జీవించి ఉండడానికి మనకి జన్మను అందించినటువంటి తల్లిదండ్రుల్ని మనం ప్రతి క్షణం ప్రతిరోజు మనం తలుచుకుంటూ వారికి కృతజ్ఞతని మన మనసారా మనం మనస్సులో వ్యాపింపజేసుకుని దాన్ని కార్యరూపంలో చూపించవలసినటువంటి అవసరం ప్రతి వ్యక్తికి కూడా ఉంటుంది. అందువల్ల ఏ జీవి అయినప్పటికీ కూడా ఈ జన్మ, ఈ దేహం లభించినటువంటి మూల కారణమైన తల్లిదండ్రులకి కృతజ్ఞులై ఉండడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఆ తరువాత ఆ కుటుంబంలో ఉన్నటువంటి బంధువులు కానీ కుటుంబ సభ్యులు కానీ మన యొక్క బాల్యం నుండి వారి యొక్క ప్రభావం మన మీద ఉంటుంది. వారందరికీ కూడా మనం సహాయం చేయగలిగేటువంటి కృతజ్ఞతా భావాన్ని మనలో ఏర్పరచుకోవాలి.